బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇటు ఏషియాలోనే లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కూడా మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఏకంగా $17.5 బిలియన్ ఇన్వెస్ట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంశానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ at Narendra Modi ji for an inspiring conversation on India's AI opportunity to support the country's ambitions. Microsoft is committing $17.5 billion, our largest investment ever in Asia, to help build the infrastructure, skills and sovereign capabilities needed for India's AI first future at PMO India అంటూ కూడా ట్యాగ్ చేసుకొచ్చారు. అండ్ ఆయన చేసిన ట్వీట్కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. వెన్ ఇట్ కమ్స్ టు AI, the world is optimistic about India. Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest ever investment in Asia. The youth of India will harness this opportunity to innovate and leverage the power of AI for a better planet అంటూ కూడా ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేసిన క్రమం. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది అనేది కూడా క్లారిటీ ఇచ్చింది మైక్రోసాఫ్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, స్కిల్స్ విషయంలో, సావరెన్ క్యాపబిలిటీస్ విషయంలో ఈ మూడిట్లోనూ కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయబోతుంది. చెన్నై, హైదరాబాద్, పుణె లాంటి మహానగరాల్లో అంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఇటు గవర్నమెంట్ పోర్టల్స్ లైక్ ఈస్ట్రామ్ లాంటి పోర్టల్స్లో ఏ ఇంటిగ్రేషన్కు కూడా దానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ తీసుకొని స్కిల్స్ని ఏర్పాటు చేయడం, స్కిల్స్ని మెరుగుపరచడంలో కావచ్చు, వాటి డెవలప్మెంట్ చేయడంలో విషయం కావచ్చు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటు సోవరెనిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో టు బిల్డ్ సెక్యూర్ అనే విషయం వచ్చినప్పుడు ఇండియా సెంట్రిక్ డిజిటల్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకున్న తరుణంలో అలైన్మెంట్ గురించి నేషనల్ AI గోల్స్ని మీట్ అయ్యేటట్టు, అంటే ఇటు దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుంటే వాటిని రీచ్ అయ్యేటట్టు దానికి కావాల్సినట్టుగా ఆ డిజిటల్ క్యాపబిలిటీస్ని పెంచడంలో, సెక్యూరిటీ విషయంలో సెక్యూర్గా వాటిని అరేంజ్ చేయడంలో దానికి సంబంధించి మద్దతుగా మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చినట్టుగా చెప్పుకొచ్చిన క్రమం. మొత్తంగా $17.5 బిలియన్. ఆ అమౌంట్ గురించి మాట్లాడుకుంటే 1750 కోట్ల అక్షరాల మన రూపాయల్లో చెప్పాలంటే అటు ఇటుగా సుమారుగా 1,70,000 కోట్ల రూపాయల 1,70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది మైక్రోసాఫ్ట్ 2026 నుంచి 2029 మధ్యలో. ఇటు క్లౌడ్ అలాగే AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరిచేందుకు, దాంతోపాటు లార్జెస్ట్ కమిట్మెంట్ ఇన్ ఏషియా. అయితే ఇక్కడ ముందుగా $300 కోట్ల ముందుగా దీనికి సంబంధించి $300 కోట్ల ఈ జనవరిలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది దీనిలో భాగంగా. సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత యువత వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆ యువ సామర్థ్యం ఉంది, యువత ఉంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్న తరుణంలో ఇటు బెంగళూరు కావచ్చు, లేకపోతే మన హైదరాబాద్ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దానికి ఆ బూమ్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది కదా, ఇంకా మెరుగవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దాన్ని ఎక్నాలజ్ చేసేలా, ఆ స్కిల్స్ని పెంచుకునేలా యూత్ కూడా డెవలప్ అవుతున్నారు. ప్రత్యేకమైన కోర్సెస్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎంప్లాయీస్ కూడా వాళ్ళు దానికి తదనుగుణంగా వాళ్ళ మెలకువలని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మెరుగుపరుచుకుంటున్నారు. ఆ మెలకువని నేర్చుకుంటున్నారు. తమను తాము ఎలా షార్ప్ చేసుకోవాలి, తమను తాము ఎలా మెరుగుపరుచుకోవాలి, ఆ నైపుణ్యాలను నేర్చుకుంటున్న సందర్భం. సో ఇలా ఆ యువత ఇంట్రెస్ట్ చూపిస్తోంది, ఆసక్తి చూపిస్తోంది. సో ఇప్పుడు యువత ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మన దగ్గరే ఉండి, మన దగ్గరే వాటిని డెవలప్ చేసుకొని, ఇక్కడే మెరుగుపరుచుకొని, ఇక్కడే ఉండేందుకు ఏర్పాటు అయ్యేలా ఉందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. భారత్లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఏకంగా $17.5 బిలియన్, అంటే 1,70,000 అటు ఇటుగా. పోనీ $1 100 అనుకున్న, ఎందుకంటే 90కి ఈరోజు వెళ్ళిపోయింది కాబట్టి పోనీ అటు ఇటుగా అనుకున్న 1,70,000 కోట్ల 1,70,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది
సంసిగ్ధత వ్యక్తం చేసింది మైక్రోసాఫ్ట్. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. ఏషియాలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటూ ఆయనే చెప్పుకొచ్చారు స్వయంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టబోతోంది మైక్రోసాఫ్ట్.